టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుల సమాధానాలు వింటున్న పోలీసులకు అచ్చం అదుర్సు సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్సే గుర్తుకొస్తున్నాయట. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే ఈ మూడు ముక్కల ఆన్సరే చెప్తున్నారట నిందితులు. దీంతో ఈ కేసులో నిజాల్ని బయటకు ఎలా తీయాలా అని పోలీసులు మదన పడిపోతున్నారట. అన్ని విషయాలు తెలిసినా కూడా చెప్పకుండా పొంతన లేని సమాధానాలతో పోలీసుల్ని విసిగిస్తున్నారట. దీంతో ఇలాగైతే తాము ఈ కేసును ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలి అంటూ తలలు పట్టుకుంటున్నారట పోలీసులు. మరి ఈ కేసులో నిందితులను పోలీసులు ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నిందితుల సమాధానాలకు పోలీసులకు చెమటలు పడుతున్నాయా? పోలీసుల ప్రశ్నలకు నిందితులకు ఉక్కపోస్తోందా? అదుర్సు మూవీ తరహాలో డైలాగులు వినిపిస్తున్నాయా? నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు నిందితులను వెంటాడుతున్నాయి. ప్రొడ్యూసర్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెరకెక్కించిన మూవీ అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. అందులో విలన్ వద్ద తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని జూనియర్ ఎన్టీఆర్ 3 మాటలు మాత్రమే చెబుతాడు. ఆ మూవీని వైసీపీ నేతలు ఎన్నిసార్లు చూశారో తెలియదు గాని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసుల విచారణలో అవే సమాధానాలు చెబుతున్నారట. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ ఘటనలో మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్రపై మంగళగిరి పోలీసులు విచారణ చేస్తున్నారు. డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకుని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు కేవలం 3 ముక్కలు చెబుతున్నారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను చెప్పడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కు న్యాయస్థానం ఇచ్చిన 2 రోజుల పోలీస్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. మరోసారి ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. అంతకుముందు ఇదే కేసులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురాంలను పోలీసులు విచారించారు. వాళ్లు కూడా అదే సమాధానాలు చెప్పారట. ఫోన్ల గురించి అడిగితే తాము ఉపయోగించలేదని బదులిచ్చారట. దాడికి సంబంధించి విజువల్స్ చూపించి ఆ నేత ఎవరు అంటే తెలియదని చెబుతున్నారని సమాచారం. ఆయా నేతలు చెప్పిన వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించి వీరిని కస్టడీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట మంగళగిరి పోలీసులు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లే తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయనను విచారిస్తున్నారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలు ఆయన సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో సాంకేతిక ఆధారాలను చూపించి ప్రశ్నించడంతో తప్పించుకోలేకపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తానెక్కడ లేనని తొలుత చెప్పిన సురేష్ సాంకేతిక ఆధారాలు చూపడంతో నీళ్లు నమిలారు. తాను అటువైపు నుంచి వెళుతుంటే అక్కడేదో గొడవ జరుగుతున్నట్లు అనిపించి అక్కడికి వెళ్లానని చెప్పుకొచ్చారు. దీంతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో ఉన్న ఫోటోలు చూపించి టీడీపీ ఆఫీసుపై దాడి కోసం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే బయలుదేరారు కదా అని ప్రశ్నించగా తాను ఆ రోజు వేరే మార్గంలో వచ్చానని, ఆ తర్వాతే వైసీపీ ఆఫీసులో అప్పిరెడ్డిని కలిశానంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు ఆయన గన్మెన్ నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని ఆయన ముందు పెట్టడంతో మరోమారు నీళ్లు నమిలారు.